కానీ బట్ ఎప్పటికీ కొలికి వచ్చే అవకాశం సార్ అంటే మీ అంచనా ప్రకారం ఇటువంటి సంఘటనలు అయితే ఎప్పుడు జరగకుండొచ్చు జరగలేదు అంటే జరిగినాయి ఇప్పుడు దేవాదులలో 2011లో చలివాగ్ అని ఆ వాగ్ కింద టన్నెల్ పని జరుగుతున్నప్పుడు వరంగల్ జిల్లాలో ఇట్లాగే పెద్ద ఎత్తున వాగులో ఉన్న నీరంతా ఒకసారి టన్నెల్లోకి వచ్చి 3 కార్మికులు చనిపోయారు తర్వాత కాళేశ్వరంలో 7 కార్మికులు బండరాయి పడి చనిపోయారు తర్వాత ఇంకో కార్మికుడు చనిపోయాడు ఇట్లా జరుగుతుంటాయి సొరంగాలు ఎక్కడ తవ్వినా కూడా అక్కడ జరుగుతాయి ఇది వరల్డ్లో ఫస్ట్ అది స్టార్ట్ చేసినప్పుడు వరల్డ్లో లార్జెస్ట్ టన్నెల్ ఇదే 43 కిలోమీటర్లు టన్నెల్ ప్రపంచంలోనే లేదు రైలు మార్గాలలో లేదు రోడ్డు మార్గాలలో లేదు ఇప్పుడు రోడ్లో అయితే 3 కిలోమీటర్సే ఇప్పుడు హైయెస్ట్ 3.1 కిలోమీటరు అటల్ టన్నెల్ అని ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో తవ్వింది అదే హైయెస్ట్ అది ఇప్పటిదాకా అంత టన్నెల్ లేదు ఇది మనము అవతల వైపు హిమాలయాస్కు అదర్ సైడ్ పోవడానికి కులు మనాలి సైడ్ నుంచి అటు పోవడానికి పెట్టారు అది అదే 3.1 కిలోమీటర్ అది లాంగెస్ట్ నేషనల్ హైవే టన్నెల్ అది ఇదివరకు మనం రైల్లో ఢిల్లీ పోయేటప్పుడు చూసేది 1 కిలోమీటర్ పొడుగు ఉండేది సొరంగం అది లాస్ట్ ఇక ఇదేంటంటే 43 కిలోమీటర్స్ అది 2005లో రాజశేఖర రెడ్డి గారు దానికి కాంట్రాక్ట్ ఇచ్చారు జేపీ అసోసియేట్స్కి వాళ్ళు బాక్రనంగల్ లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు అయితే వాళ్ళు మంచి కాంట్రాక్టర్స్ వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత 2007లో పని మొదలుపెట్టారు సో ఈజ్ ఎ బిగ్గెస్ట్ టన్నెల్ అది అంత లాంగెస్ట్ టన్నెల్ అప్పుడు వరల్డ్లో లేదు తర్వాత ఆ రికార్డును మళ్ళీ బ్రేక్ చేసింది కేసీఆర్ గారే ఎందుకంటే దాదాపు 200 కిలోమీటర్ల టన్నెల్స్ దీనిలో తీశారు ఇది కాళేశ్వరంలో లాంగెస్ట్ టన్నెల్స్ మళ్ళీ కేసీఆర్ గారు తీసుకొచ్చినాయి బట్ వన్ స్ట్రెచ్లో 43 కిలోమీటర్స్ అంటే ఇదే లాంగెస్ట్ అవుతుంది సో ఇప్పుడు రికార్డ్ ప్రకారం సో సార్ ఇక దీనైతే రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా చూడరాదు ఇది ప్రమాదము కాకుండా మేడిగడ్డ మీద వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి దానికి కౌంటర్గా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ దేశంలోనైనా ఎలక్షన్ల ముందు రాజకీయాలు చేస్తారు ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ కానీ మిగతా 4.5 సంవత్సరాలు లేదా వాళ్ళ పీరియడ్ ఎంత ఉంటే అంతా కలిసి కంట్రీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు ఇక్కడంతా స్వార్థ చింతన ఈ ఒకరి మీద వాళ్ళు రాళ్ళు వేసుకోవడము ఇంత దౌర్భాగ్య పరిస్థితులు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళు వెపన్స్ ఇవ్వగలిగేది అపోజిషన్కి 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత కానీ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయడమే అపోజిషన్కి వెపన్స్ ఇచ్చుకుంటూ పోతున్నాడు ఎందుకంటే ఆయన హామీలు ఇవ్వడం అమలు చేయకపోవడం హైడ్రా లాంటిది తేవడం ఇవన్నీ మూసి ప్రక్షాళన పేరుతో ఇవన్నీ చేయడం ఆయన కావలసిన అస్త్రాలు మొదటి సంవత్సరమే ఇచ్చాడు కేసీఆర్ గారు విఘ్నుడు కాబట్టి ఆయన ఒక 1 year టైం తీసుకున్నాడు మాట్లాడకుండా బహుశా ఆయన కూడా ఏప్రిల్ 27 తర్వాత జనంలోకి రావచ్చు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి